హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ మరియు హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ మూవీ సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇకపోతే ట్రైలర్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిన ఈ సినిమాకి కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా రెస్పాన్స్ అయితే దక్కించుకోలేకపోయింది. అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. దీంతో కలెక్షన్స్ ఆశించినంత స్థాయిలో నమోదు కాలేదు. పండుగ సెలవులను కూడా ఈ మూవీ వాడుకోలేకపోతుంది. అయితే ఒకసారి 7వ రోజు కలెక్షన్స్ మనం గమనించినట్లయితే వరల్డ్ వైడ్గా 1.80 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఇక సైంధవ్ చిత్రానికి 24.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 25 కోట్ల షేర్ని అయితే రాబట్టాలి. 7 రోజులు పూర్తి అయ్యేసరికి ఈ సినిమా 10 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్కి ఇంకో 15 కోట్ల షేర్ని అయితే రాబట్టాలి. కాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అంత బడ్జెట్ని కలెక్ట్ చేయాలి అంటే అంత చిన్న విషయం ఏమీ కాదు. ఇప్పటికే పండగల సమయంలో చాలా సినిమాలు అయితే విడుదలైంది కాబట్టి ఆడియన్స్ అంతా కూడా ఏ సినిమా అయితే అద్భుతంగా ఉందో దానికి మాత్రమే డైవర్ట్ అవుతున్నారు. మరి ఇన్ని సినిమాల దగ్గర ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ని కవర్ చేయాలి అంటే అంత చిన్న విషయం ఏమీ కాదు. మరి చూడాలి బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా ఎంతవరకు లాస్ అవుతుందో ఈ సినిమా అనేది. మరిన్ని బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి.